దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. మనకు అన్నీ బాగానే ఉన్నాం అని అనుకుంటారు, కానీ లోపట అనేది చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. అవి ఈ వారం బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మోకాల నొప్పులు కావచ్చు, నీకి సంబంధించిన ఇబ్బందులు, స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు, అలాగే చెవికి సంబంధించిన ఇబ్బందులు పెడతాయి. కాబట్టి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. వృత్తి ఉద్యోగపరంగా బాగుంటుంది. మీరు అనుకున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం పూర్తి చేయగలుగుతారు. నలుగురిలోని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మీకున్న గుర్తింపు, గుడ్విల్ అది మిమ్మల్ని కాపాడుతుంది. దానివల్ల మీకు హౌసింగ్ లోన్ కావచ్చు, వెహికల్ లోన్ కావచ్చు మంజూరు అవుతుంది. అయితే ఇల్లు కొనాలి అనే కళ నెరవేరుతుంది. ఏ దిక్కు బాగుంటుంది, ఏ దిక్కు బాగుండదు అనే విషయం మీద తర్జన పడతారు. అయితే వాస్తుపరంగా ఏ దిక్కు బాగుంటుందో చూసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పార్ట్నర్స్ విషయంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. అయితే ఖర్చు విషయంలో లాభాలు అలాగే ఉంటాయి, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఖర్చు కోసం ఏడు వెనకాడరు. మనం బాగుంటే కదా అందరూ బాగుంటారు అనే ధోరణితో ఎంతైనా ఖర్చు పెట్టి వ్యాపారాన్ని నడిపించాలని యోచిస్తారు. దాని దగ్గరికి లాభాలు కూడా కలిసి వస్తాయి. టీమ్ స్పిరిట్ బాగుంటుంది. ఎంప్లాయీస్ అందరూ ఒక తాటి మీద ఉండి ముందుకు రావడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. సంతాన విషయమై ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం చేతి దాకా వచ్చి వెళ్ళిపోతుంది. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో మనకు తెలియదు. కాబట్టి సంబంధాల విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్య పట్ల గౌరవం పెరుగుతుంది. కష్టపడి చదవాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అనే పట్టుదల పెరుగుతుంది. ఇది మంచి పరిణామంగా చెప్పచ్చు. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్, వీసా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగపరంగా ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అవకాశం కనిపిస్తోంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం మటుకి లభిస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పాశుపత హోమం చేయించండి. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తున్నప్పుడు కొన్ని పనులు నిదానంగా జరుగుతుంటాయి. చేద్దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది. ఇంకా అంత ఏముంది, అంత అయిపోయింది, ఇంక ఉద్యోగం వచ్చేసింది అని అనుకుంటాం. లాస్ట్ మినిట్లో మళ్ళీ వెనక్కి వెళ్తుంది. కాబట్టి శనీశ్వరుడికి సంబంధించింది అఘోర పాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి కుంభరాశి.